ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ ఏనాడు ఆయన గజ్వేల్ ప్రజలకు ముఖం చూపించలేదన్నారు. గజ్వేల్ ప్రజల భూములు లాక్కున్నారని అన్నారు. పేదవాళ్లకు ఇచ్చిన అసైన్డ్ భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు. దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తానన్న సీఎం సెంటు భూమి కూడా పంచలేదన్నారు. గజ్వేల్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను గెలిపించవద్దని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఇతర పార్టీలలో జేరైతారో ఇవాళ ఇతర పార్టీలో జేరైతే నేను అబాసు పాలైతానేమంటున్న ఒక ఏకైక భయంతో కట్టు తప్పింది పట్టు తప్పింది నేను చెప్తే ఇనే పరిస్థితి లేరని చెప్పే భయం వెంటాడి ఇవాళ ఒకేసారి అనౌన్స్ చేసింది తప్ప గెలుస్తామనే దాంతో కాదు. అది ప్రకటించేదా ప్రజలు అనుకుంటారు. ఇవాళ చాలామంది ప్రజల చేత తిరస్కరించబడ్డ వాళ్ళు ఇవాళ టికెట్లు పొందిండ్రు. వాళ్ళు గెలిచే ప్రసక్తి లేదు. ఇవాళ ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గుసగుస పెట్టుకుంటారు. రెండవది, కేసీఆర్కి ఒకనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడేమో ఆంధ్ర నాయకుల మీద ఆంధ్ర పార్టీల మీద అనేక రకాల ఆరోపణలు చేసేది. అక్రమంగా సంపాదించి డబ్బు సంతులు తెస్తారు. ఆ డబ్బు సంతులతో మిమ్మల్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. మీకు దావతులు ఇచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పాడు. కానీ తీసుకునేది తీసుకోండి, వేసుకునేది మాత్రం కేసీఆర్ కోటేయండి, తెలంగాణ కోటేయమని చెప్పాడు. కానీ ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఉపవాసం ఉండి నడిపినా అడుగులు బుక్కి నడిపినా అని చెప్పే కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజల అభిప్రాయాలు గెలుచుకోలేదు. కాబట్టి డబ్బులతోటి మద్యం సీసాలతోటి మొన్న దశాబ్ద ఉత్సవాల పేరిట మీరు చూసిండ్రు. డైరెక్ట్గా అక్కడక్కడ కలెక్టర్లే ఆఫీసర్లే మీరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో తీర్మానం చేసి డబ్బులు డ్రా చేసుకోండి, దావతులు మంచిగా ఏమని చెప్పిందంటే ఎంత దిగజారిపోయిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలు కట్టిన పనుల పైసల డబ్బులు 110 కోట్లు రిలీజ్ చేసినా చెప్తున్నారు. 110 కోట్లు కాదు, 200 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎవరబ్బ సొమ్ము అని చెప్పి మీరు డ్రా చేసి దావతులు ఇచ్చి